మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఫ్లైఓవర్ పిల్లర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తికి చెందిన సాయి వరుణ్, నిఖిల్ గా గుర్తించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఫ్లైఓవర్ పిల్లర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తికి చెందిన సాయి వరుణ్, నిఖిల్ గా గుర్తించారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, అయితే అతివేగం 2 ప్రాణాలని బలి పొంది అదేవిధంగా 3 విద్యార్థులకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే పిల్లర్ నంబర్ 97 వద్ద ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. 8 మంది బోడుపల్లి నుండి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. టీఎస్ 30G188 అనే కారులో ప్రయాణిస్తున్నారు. కార్ డ్రైవర్ తన వాహనాన్ని అతి వేగంగా నడిపి పిల్లర్ ని ఢీకొట్టడం జరిగింది. ఒక్కసారిగా కారు తునాతునకలైంది. అయితే ముందర కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆ వ్యక్తులు అయితే సాయి వరుణ్, నిఖిల్ గా తెలుస్తుంది. అయితే మరో 3 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేష్, రాజేష్, యశ్వంత్ అనే 3 గాయపడ్డారు. అయితే స్థానికులు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక గాయపడిన వారిని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతివేగమే కారణమా లేదంటే వీళ్ళు ఏదైనా మద్యం సేవించి ఉన్నారా అనే కోణం లోపల పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మెయిన్ గా చూసుకునే కనుక అతివేగంతో వచ్చేసి ఆ పిల్లర్ ని ఢీకొట్టడం చేత ఆ కారు మొత్తం ముందు భాగం చూసుకునే కనుక అయితే డ్యామేజ్ తీవ్రతను బట్టి అది వేగంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఐదుగురు ఇంకా 3